హలో అండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసం నేను ఈ నెట్ క్లాత్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది సీక్వెన్స్ వర్క్ వచ్చింది. నెట్ క్లాత్ మీద వర్క్ అనమాట. కాస్ట్లీగా ఉందని చెప్పి 1/2 మీటరే తీసుకున్నాను. ఏం చేద్దామండి, అంత కాస్ట్గా ఉంది. సో ఇంకా శారీలోంచి బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ ఎంతవరకు ఉందా అని చూస్తున్నట్టే లేస్ ఇచ్చున్నాడు కదా హ్యాండ్ దగ్గర, అది దాదాపుగా మనకి మీటర్ వరకు ఇచ్చేస్తున్నాడండి. సో అక్కడ వరకు కట్ చేసేసుకున్నాము. ఇంకా నార్మల్గా మనం బ్లౌజ్కి ఎట్లా వేసుకుంటాము, ఫోల్డింగ్ ఉంటుంది కదా, మడత మన వైపు ఉండాలి, ఓపెనింగ్ మనకి ఎదురుగా ఉండాలి. ఇక్కడ స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేనైతే బ్లౌజు మొత్తం చెప్తున్నానండి, నీట్గా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి. లాస్ట్ వరకు చూడండి, వీడియో బాగుంటుంది. అలాగే పావించు ఇట్లా మార్క్ చేసుకోవాలి కింద హెమ్మింగ్ కోసం, హెమ్మింగ్ పట్టీ కోసం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలండి. బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవడానికి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద టక్స్ వరకు ఎంత లెంత్ అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇంకొక పావించు పైన, పావించు కానీ లేదంటే 1/2 ఇంచ్ కానీ, అంటే ఖర్చులోకి మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంతవరకు అట్లా కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. బ్లౌజ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, కొత్త వాళ్ళకైనా సరే నాకు తెలిసి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇట్లాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుం లూజ్ చూసుకోవాలండి. ఇక్కడ ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఎంత ఉందో ఒకసారి అయితే నడుం లూజ్ తీసుకోవాలండి. నేనైతే నడుం లూజు, చెస్ట్ లూజ్ రెండూ తీసుకుంటాను. ఇప్పుడు నడుం లూజ్ తీసుకున్నాం కదా, దాన్ని 4 భాగాలుగా చేసుకోవాలంటే 4 మడతలుగా వేసుకోవాలన్నమాట. అప్పుడు ఎంతైతే వస్తుందో అది మన నడుం లూజు. అలాగే బ్యాక్ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎందుకోసం, ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. మనకి ఈ 2 మార్కింగ్సే మెయిన్. చూసారు కదా, ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం కావాలి, మనకి చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ కోసం నేనైతే ఇట్లా తీసుకుంటా అండి. ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ వచ్చి అంతే మార్క్ చేసుకోండి. ఇక్కడ 4 ఇంచెస్ ఉంది మధ్యలో, ఇటు అటు కూడా 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా పట్టుకొని దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు వచ్చిన లెంత్ ఎంతైతే ఉంటుందో అదే మనకి నడుం చెస్ట్ లూజ్ అవుతుంది. ఇదైతే 9.5 వచ్చిందనమాట చెస్ట్ లూజు. ఒకసారి మార్క్ చేసి పెట్టుకోండి. నడుము లూజ్, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9.5. అలాగే ఈ కర్వ్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. ఆర్మ్ యొక్క కర్వ్, ఈ రౌండ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లాగా టేప్ని కొంచెం కొంచెం ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలి. అదైతే నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మన చెస్ట్ లూజ్ ఎంత, 9.5. ఆర్మ్ లూజు 8 ఇంచెస్ వచ్చింది. ఈ 2 మార్కింగ్స్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచెస్, అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాను. నేను నార్మల్గా ఇదే తీసుకుంటాను. ఇది నా బ్లౌజే కాబట్టి నా బ్లౌజ్కి మార్కింగ్స్ అయితే సరిపోతుంది అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను 6 ఇంచెస్ దగ్గర హ్యాండ్ కర్వ్ డ్రా చేసుకోవడానికి 6 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, అంటే పైనుండి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అంటే ఆర్మ్ డౌన్ కోసం, అంటే చంక డౌన్ అంటారు కదా, చంక దింపు కోసం 6 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చూసుకుంటున్నా, పైన 5.5 కదా, కింద కూడా 5.5 ఉండేలాగా. క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్కి ఇలా క్రాస్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత మనకి 9.5 కదా, 9.5 దగ్గర మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు పైనుంచి ఇలా రౌండ్ తిప్పుకుంటూ వచ్చేస్తే ఈ రౌండ్ అనేది మనకి 8 ఇంచెస్ రావాలన్నమాట. ఈ కర్వ్ అనేది చూడండి, ఇదిగోండి, ఇది నాకు 8 ఇంచెస్ రాలేదు, 8.5 దాకా వచ్చింది దాదాపుగా. అంటే కొంచెం హాఫ్ కాదు కానీ 8.5 కంటే ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇంకా ఇది సరిపోలేదు కాబట్టి మనం హ్యాండ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలని డౌట్ ఉంటుంది కదా, ఎంత అని కాదండి, ఆ కరువుకు సరిపోయేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్కి తగ్గట్టుగా మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కర్వ్ అనేది మళ్ళీ డ్రా చేసుకుంటూ రావాలి. నేను ఆల్రెడీ డ్రా చేసేసాను, అది కొంచెం ముద్దగా పడినందువల్ల అది మీకు తేడా కనిపించట్లేదంట. కిందది కాకుండా పైది అనమాట మనకి. ఇప్పుడు పైదాన్ని మనం కొలుచుకుంటే ఇప్పుడు 8 ఇంచెస్ వచ్చింది. అంటే చెస్ట్ లూజ్ 9.5 అన్నాం కదా, ఆ చెస్ట్ లూజ్ వరకు వచ్చేలాగా మనకి 8 ఇంచెస్ రావాలి ఆ కర్వ్ అనేది. దాని వరకు వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైందా అండి? అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు మనం నడుము లూజ్ చూసుకుందాం, అంటే నడుము దింప్ అనమాట కిందకి. సారీ, నాకు చెప్పడానికి రావట్లేదు. నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. కింద నుంచి ఎంత ఉందో అంత మార్క్ చేసుకున్నాను. నాకైతే 4.5 ఉంది. నేను కొంచెం పైకే మార్క్ చేసుకుంటున్నానండి, 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను, మరి కిందకు వద్దని చెప్పి. ఆ బ్లౌజ్ది కొంచెం కిందకు ఉంటుంది నాది, సో అంత వద్దులే అనిపిస్తుంది నాకు.
ఏముంది పైన వేసుకుందాంలే అని చెప్పి కొంచెం పైకే పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. 3 ఇంచెస్ తీసుకొని ఇలా రౌండ్ చేసేసుకుంటున్నాం. ఇలా రౌండ్ చేసేసుకొని మనం ఇంకా కట్ చేసేసుకోవడమే. అంటే పైన నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాం కదా, కింద వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటే ఆ రౌండ్ అనేది నీట్గా ఉంటుందండి చూడడానికి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం దీన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు బ్యాక్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా పెట్టుకొని 2 ఇంచెస్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుందాము. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఎలాగో ఒక 1/4 ఇంచ్ కిందకే ఉంది కాబట్టి అక్కడ మార్క్ చేసేసుకుంటే చాలు. హ్యాండ్ లోతు తీసేసుకోవచ్చు, ఫ్రంట్ లోతు. ఇప్పుడు ఫ్రంట్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోవడం కోసం పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఇవి ఉంది కదా పెద్ద డాటు టక్స్, అక్కడ వరకు లాగినట్టు పట్టుకోవాలి. గట్టిగా లాగేయాలండి. లాగేసి పట్టుకుంటే మనకు అది ఎంత అయితే వస్తుందో దానికంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. నాకు 13.5 ఇంచులు వచ్చింది. సో 12.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ అనేది. ఫ్రంట్ యొక్క పొడవు అది ఈ మార్కింగ్కే సరిపోయిందండి. ఇంకా నేను అందుకని మార్క్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2.25 ఇంచులు అండ్ ఇక్కడ 2.5 ఇంచులు చెస్ట్ లూజ్ కోసము, అంటే ఫ్రంట్ షేప్ కోసం వచ్చేసి ఇట్లా మార్క్ చేసుకున్నాము. ఇది నా బ్లౌజే కాబట్టి నాకు కొంచెం తెలుసు కాబట్టి మార్క్ చేసేసుకుంటున్నాను. లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం ఉందో అంత మార్క్ చేసేసుకొని ఇంకా ఇది ఉంది కదా మెయిన్ డాట్ ఉంది కదా, ఆ డాట్ యొక్క వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. అది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి నాకు 1.25 ఇంచులు వచ్చింది. అంటే అప్పుడు డబల్ చేసుకోవాలి. డబల్ చేసుకుంటే మనకి 2.5 ఇంచులు సరిపోతుంది. అట్లాగా మెయిన్ టక్స్కి అయితే మార్కింగ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇట్లాగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇట్లా వేసుకుంటామన్నమాట. ఇది కొంచెం కదిలిపోతూ ఉంది. ఇదిగోండి ఇట్లా వేసేసుకుంటాము. చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా గీతకి, ఆ స్ట్రైట్గా ఉండేలాగా ఉక్సుల పార్ట్ వైపు మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్ ఎక్కడికైతే వచ్చిందో దానికంటే కొంచెం ఒక 1/4 ఇంచు పైకి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. అలాగే కింద 4వ ఉక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. చెప్పడం అయితే మర్చిపోయాను. ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసేసుకొని, అంటే నెక్ యొక్క వెడల్పు 3 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకొని రౌండ్ తీసేసుకోవడమే. అప్పుడు మనకి కొంచెం నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒకసారి ఇట్లా చూసుకుంటున్నా, దీనికంటే కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. నార్మల్గా మనం కింద మార్కింగ్ ఉంది కదా దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని కూడా కలిపేసుకోవాలండి. ఇట్లా మూడింటిని కలిపేసుకున్న తర్వాత ఒకసారి నేను ఇక్కడ ఫ్రంట్ లోతు తీయడం కోసం దీని మీద ఇట్లా మార్క్ చేసుకున్నామంటే ఫ్రంట్ లోతు తీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఇది మార్క్ చేసుకోవడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ పెట్టి మార్క్ చేసుకుంటున్నా. ఇదిగోండి, ఇట్లాగుంటే మనకి ఈ కర్వ్ షేప్ మనం నీట్గా ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోవచ్చు. ఒక 1/4 ఇంచు తీసుకుంటే చాలు ఫ్రంట్ లోత్ అనేది, ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, అందుకని చెప్పి నేను ఇది కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ టక్స్ దగ్గరంతా కూడా మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం వచ్చేసి ఇది ఎంత ఉందో చూసుకొని హాఫ్ కంటే ఒక 1/2 ఇంచ్ కిందకే పెట్టుకోవాలంటే మొత్తం 5 ఇంచెస్ ఉందండి. సో 2.5 కదా సగానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకంటే 3 ఇంచుల దగ్గర అట్లా మార్క్ చేసుకొని ఇక్కడ ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం కోన్ షేప్ వచ్చేలాగా చూసుకొని ఇట్లా మార్కింగ్ చేసేసుకోవడమే. ఈ 2 డాట్లు మనం మార్క్ చేసుకుంటే ఈ పెద్ద డాట్ ఉంది కదా ఇది చాలా ఈజీ, దానికి రెండిటికి రిలేట్ అయ్యేలాగా పెట్టేసుకోవడమే. అండ్ ఒకసారి దీన్ని ఇట్లాగా కనుక మనం మార్కింగ్ చేసేసుకుంటే మనకి కింద దానికి కూడా మార్కింగ్స్ పడిపోతుంది. తర్వాత మనం ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. దాని మీద కూడా మార్క్ చేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. దాని ప్రకారంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా 1.5 ఇంచ్ పెట్టాం కదా, దాన్ని కూడా టక్స్ తెచ్చుకోవాలి మనం. ఇట్లా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టీ కోసం బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఇక్కడ ఎంతైతే వస్తుందో, అంటే ఈ గ్యాప్ ఎంతైతే ఉంటుందో దానికంటే కూడా ఒక 3/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే చాలు. లేదు అనుకుంటే 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే 3/4 ఇంచే తీసుకుంటాను, కరెక్ట్గా సరిపోతుంది. 3 దగ్గరలో మనం కొలతలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ ఎంతైనా రానియండి. ఇప్పుడు నాకు ఇక్కడ 3.5 ఇంచ్ వచ్చింది అనుకోండి, ఒక 3/4 ఇంచ్ దానికి ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట. అర్థమైంది కదా, అంటే 4.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్ లైన్ దగ్గర. అట్లాగే మధ్యలో నాకు 2.5 ఇంచ్ వచ్చింది. 2.5 ఇంచ్ వస్తే 3/4 ఇంచ్ కలపాలంటే ఎంత,
3 ఇంచెస్ ఒక పావు ఇంచు ఇట్లా మార్క్ చేసుకోవాలి. షేప్ పట్టీ కోసం అండి. ఏం లేదండి, ఇది మంచి ఫార్ములా. బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ మార్కింగ్స్ 3 దగ్గరలో కూడా మార్కింగ్ చూసేసుకోండి. దానికంటే ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం మార్క్ చేసేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ టక్స్ కోసం యూజ్ అవుతుంది, అంటే బ్యాక్ పట్టీ కోసము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీ. ఈ 3 మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే, షేప్ పట్టీ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ మీద వాటిల్ని మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. నేను చూసుకుంటున్నాను, క్లాత్ మనకి ఎక్కువ లేదు కాబట్టి 2-3 చోట్ల అయితే నేను వేసి చూసాను. ఇక్కడ హుక్స్ల దగ్గర వర్క్ లేకపోయినా పర్వాలేదు, కొంచెం సైడ్స్ అయితే వర్క్ ఉండాలి కదా మనకి, అందుకని చెప్పి నేను ఇట్లా వేసుకున్నాను షేప్ పట్టీకి సరిపోయేటట్టు. కానీ షేప్ పట్టీకి పెడితే హ్యాండ్స్కి సరిపోవట్లేదు కాబట్టి నేను షేప్ పట్టీకి కట్ చేయట్లేదండి, బ్యాక్ ఫ్రంట్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను. ఈ 2 కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పీసులు ఉంటాయి కదా, వీటిల్ని మనం జాయింట్ చేసుకొని షేప్ పట్టీలకి వేసుకుందాము. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కోసం యూజ్ అవుతుంది. హ్యాండ్కి కూడా మనం ఒక పట్టీలాగా వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్లో పీస్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా నార్మల్గా 2 ఫోల్డింగ్స్ వేసుకొని ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి ఖర్చు కోసం. ఇది కొంచెం స్ట్రైట్గా లేదు కాబట్టి నేను కట్ చేసేసాను. ఈ క్లాత్ అయితే చాలా అంటే చాలా జారిపోతుందండి, నాకైతే చాలా విసుగొచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు ఎంత కావాలో దానికంటే ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ తగ్గించి తీసుకోండి. నేనైతే 1.5 ఇంచ్ తగ్గించేసి తీసుకున్నాను. నాకు 10 ఇంచెస్ కావాలి కాబట్టి నేను 8.5 ఇంచ్. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రాస్గా వచ్చేసి మనకి హ్యాండ్ కర్వ్ ఎంత వచ్చింది, 8 ఇంచెస్ కదండి. ఆ కర్వ్ వచ్చేలాగా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ అంటే మనకి ఎంత కావాలో హ్యాండ్ లూజ్ కింద 5 ఇంచెస్ ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఇట్లాగా ఒక మార్కింగ్ చేసేసుకొని చూడండి, ఇట్లా మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచ్కి ఇట్లాగా పెట్టేసుకొని మనం కరువు షేప్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా చెప్తున్నాను. పైనుంచి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఈ విధంగా షేప్ అనేది రావాలి. నా దగ్గర ఇప్పటిదాకా ఆర్మ్ది స్కేల్ అయితే లేదండి, ఇప్పుడే ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ బుట్ట కోసం వచ్చేసి నేను పైన 2.5 ఇంచ్ అలాగే సైడ్ కూడా 2.5 ఇంచ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, దానిపై నుంచి 2.5 ఇంచ్ సైడ్ కూడా 2.5 ఇంచ్ బాక్స్ లాగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి కొంచెం కరువు షేప్ తెచ్చుకుంటూ వచ్చి దీంట్లో కలిపేసుకోవాలి. అంతే అండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. దానివల్ల మనకి పైన బుట్ట అనేది వస్తుంది. అసలు ఇది కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ అయితే ఎట్లా జారిపోతుందంటే అట్లా జారిపోతూ ఉంది. ఇప్పుడు బ్యాక్ పీస్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకుందాము. నాకు బ్యాక్ పీస్ హ్యాండ్స్ అయితే నీట్గానే వచ్చేసింది, కానీ ఫ్రంట్ పార్ట్ కొంచెం సైడ్స్ వచ్చేసి నాకు జాయింట్ పడేలాగా ఉంది. అదైతే జాయింట్ చేసుకుందామండి, నార్మల్గా జాయింట్ చేసేసుకుందాము. ఇంకా షేప్ పట్టీ కోసం కూడా కట్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఈ నెట్ పీస్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం హ్యాండ్ కింద అది వేస్తాం కదా దానికోసం అనమాట. ఇక్కడ వస్తుంది మనకి హ్యాండ్కి. ఇంకా ఈ మిగిలిన ముక్కలు ఏదో కూడా పడేబాకండి, అన్నీ మనం ఎత్తిపెట్టుకోవాలి. ఎందుకంటే షేప్ పట్టీలకి వాటికి కావాలి కాబట్టి ప్రతి ముక్క కూడా మనం స్టిచ్ చేసేంత వరకు దేన్ని కూడా మనం పడేయకూడదండి. స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాతనే దాని సంగతి చూసుకోవాలి.